అడిగిరా మరి సెంటర్ వాళ్ళు? నేను అడిగినా ఏమన్నారు? 3 రోజులు 4 రోజులు సీరియల్గా వచ్చారు దగ్గర. వచ్చిన తర్వాత రైతులు ఉండాలి. అప్పుడు 3-4 రైతులు ఉన్నాం. తీర్మానం రాసుకున్న తర్వాత రైతులతో సంతకం తీసుకొని అప్పుడు ఓపెనింగ్ రోజు పేర్లు రాసుకుందాం అంటారు. ఇప్పుడు పేర్లు రాసుకోరి అడ్డు పోసినాం కదా అని అన్న. నంబర్ రాసుకోమంటే ఓపెనింగ్ నాడే రాసుకుంటాం. మరి ఫస్ట్ పోసిన వాళ్ళు లాస్ట్ కత్తారు, లాస్ట్ పోసిన ఫస్ట్ కత్తారు. మీరు ఐకేపీ ఓపెనింగ్ అప్పుడు మేముండము. మరి ఎట్లా ఏం సంగతి అడిగాము. అంటే అందరు ఉండాలి, తీర్మానం రాసుకోవాలి, పైనుంచి ఆర్డర్స్ వచ్చినాయి మాకు. ఎవరు తీర్మానం అయ్యాడు? రైతుల దగ్గర సంతకం తీసుకుంటారట. వాళ్ళకు తీర్మానం కాఫీ రాసి సంతకం పెట్టుకుంటారట మనతోటి. అయితే ఈసారి అమలు రేటు పెంచి ఉంది. అమల సంగతి పక్క పెట్టు. నీకు ఆ విషయం తెలియదు. అమల సంగతి నీకు తెలియదు. ఫస్ట్ సెంటర్ ఓపెనింగ్ కావాలి. ఓపెనింగ్ అయిన తర్వాత అమల సంగతి తర్వాత వస్తుంది. డాక్టర్ల తర్వాత వస్తుంది విషయం అనేది. ఫస్ట్ తీర్మానం రాసుకుందాం అనే విషయం ఇంతవరకు జరగలేదు. తీర్మానం అనే విషయం ఇంతకుముందు రాసుకోలేదు, సంతకాలు కూడా తీసుకోలేదు రైతులు. ఇప్పుడు తీర్మానం అనే సంగతి ఇప్పుడు వస్తుంది. అది పైన దాంట్లో వచ్చినాయట. వచ్చిన తర్వాత మరి ఏం రాసుకుంటారు ఏం కథ అనే సంగతి మనకు కూడా అర్థం కావాలి అందరికి. వచ్చారు 3 రోజులు 4 రోజులు వచ్చి సీరియల్ గా సాయంత్రం పూట, మధ్యాహ్నం సాయంత్రం దగ్గర కొద్దిగా వెనక ఉంటారా? వెనకరా దగ్గర కొద్దిగా ఇంకా ఓపెన్ చేయలేదు. చిగురుమోడి మండల ప్రజలకు, అదేవిధంగా చిగురుమోడి మండలంలో ఉన్నటువంటి రైతు సోదరులందరికీ భారతీయ జనతా పార్టీ నుంచి నమస్కారం తెలియజేయడం జరుగుతుంది. అయితే చిగురుమోడి మండల వ్యాప్తంగా ఇది రైతులు కష్టపడి చెంటోడ్చి పండించిన పంటను ఇది కొనుగోలు సెంటర్ల వద్దకు తీసుకురావడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరు పోసినట్టుగా అసలు వాళ్ళు నిద్రపోతున్నారా, వాళ్ళు ఉన్నారా లేరా అనే విషయం కూడా తెలియలేని పరిస్థితి. ఇక్కడ కుప్పలు గుట్టల్లాగా పేరుకుపోయే పరిస్థితి ఉన్నది. అయినా కూడా వాళ్ళు కొనుగోలు సెంటర్లు ఇప్పటికీ ప్రారంభించక ఈ పాలన కాంగ్రెస్ పాలన వచ్చేసి అస్తావ్యస్తంగా తయారైన పరిస్థితి మనం చూస్తున్నాము. మేము భారతీయ జనతా పార్టీ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వంను ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పొన్నం ప్రభాకర్ శాసనసభ్యులైనటువంటి మరియు రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు, అదేవిధంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారిని భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాము. చిగురుమోడి మండల వ్యాప్తంగా కొనుగోలు సెంటర్లు వెంటనే ప్రారంభించాలి. వెంటనే ప్రారంభించకపోతే తర్వాత మనకు ట్రాన్స్పోర్ట్ కానీ అమాలీ విషయంలో కానీ రైతులకు చాలా ఇబ్బంది అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. గత 15-20 రోజుల నుంచి ఇక్కడ ఇంత కుప్పలుగా వడ్లు కుప్పల రాసులుగా ఈ విధంగా రాసులుగా పేరుకుపోయినాయి. రేపటి రోజు ఈ వడ్లు తరలించే క్రమంలో ఈ రైతులు ఇన్ని రోజులు దాదాపు 15-20 రోజుల నుంచి ఈ రాత్రంబవళ్ళు వచ్చేసి వీటికి కాపలగా వచ్చేసి వాళ్ళు రైతులు ఇక్కడనే నిద్రపోయే పరిస్థితి ఉన్నది. కాబట్టి దయచేసి మేము చెప్తున్న పొన్నం ప్రభాకర్ గారికి చిగురుమోడి మండలంలో కొనుగోలు సెంటర్లు వెంటనే ప్రారంభించాలి. తర్వాత వచ్చేసి వీరికి గిట్టుబాటు ధర ప్రభుత్వం నిర్ణయించిన గిట్టుబాటు ధర ఏదైతే ఉన్నదో వారికి వెంటనే అందజేయాలి. ఈ దళారీ వ్యవస్థ ఉన్నది. ఈ దళారీ వ్యవస్థ కూడా మేము చెక్ పెట్టే పరిస్థితి మీరు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేసిన తర్వాత కొనుగోలు సెంటర్లు ఏర్పాటు అయిన తర్వాత వీళ్ళకి వెంటనే పైసలు రైతుల అకౌంట్లోకి పడే విధంగా మీరు చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకోకపోతే భారతీయ జనతా పార్టీ నుంచి మేము రైతుల పక్షాన మేము ముందుండి వాళ్ళకు పోరాటం చేసి మీరు కొనుగోలు సెంటర్లు ఓపెన్ చేసే విధంగా భారతీయ జనతా పార్టీ నాయకులము కార్యకర్తలము మీ మీద ఒత్తిడి తీసుకొస్తాము. మీ పాలన నిద్రపోతున్నారు. మేము భారతీయ జనతా పార్టీ ఒకటే వచ్చేసి రైతుల పక్షాన నిలబడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఒక నిమిషం. జై కిసాన్, జై కిసాన్, జై కిసాన్, జై కిసాన్, జై కిసాన్. నేను సన్న రకాలు పెట్టినా కొద్ది దగ్గర యాసంగి సన్న రకాలు పెట్టినా ఇంతవరకు నాకు బోనస్ ఇంతవరకు కూడా ఇవ్వలేదు. బోనస్ ఇస్తా ఉంటుంది కదా గవర్నమెంట్ ఇవ్వలేదు, ఇంకా ఇవ్వలేదు. ఇప్పుడు పంట వండి అమ్మి ఒక 5 నెలలు 6 నెలలు అవుతుంది. ఇంతవరకు సన్న రకానికి నాకు బోనస్ వాళ్ళలేదు ఇప్పటి వరకు కూడా. టీవీలలో పేపర్లలో బోనస్ ఈ విషయాన్ని ఎవరిని అడిగినా కూడా నువ్వు ఎక్కడ చెప్పుకుంటూ చెప్పుకోపో అని మాట్లాడుతున్నావు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధంగా రైతులను ఏ విధంగా మోసం చేస్తుంది అనే దానికి ఇది ఒక నిదర్శనం. ఈ రైతుల బాధలు లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ ఈ విధంగా ఉన్నది. ఈ ఇయర్ అయితే ఇంకా కొనుగోలు సెంటర్లో ప్రారంభించకపోవడం, లాస్ట్ ఇయర్ బోనస్ ఇస్తాను ఇవ్వకపోవడము, ఈ విధంగా రైతులను ఇబ్బంది పెడుతున్న పరిస్థితి మనం అందరం గమనిస్తున్నాం. రేపటి రోజు రానున్న రోజుల్లో వీళ్ళే ఈ రైతులు మీకు బుద్ధి చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది.